మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతిని పురస్కరించుకుని కొండపి నియోజకవర్గం తుర్పునాయుడుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టెపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నరసరాపుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు, ఒంగోలు, గిద్దలూరు, సర్వేపల్లి, కందుకూరు శాసన సభ్యులు దామచర్ల జనార్దనరావు, ముతుముల అశోక్ కుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇంటూరు నాగేష్ వరరావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను, మెగా మెడికల్ క్యాంపును, 15 లక్షలతో ఎస్సీ కాలనీలో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లను ప్రారంభించడంతో పాటు 450 కోట్ల రూపాయలతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గం తిరుగుతుండేవాళ్ళే. అభివృద్ధి చేయడంలో మొట్టమొదటిగా కొండేపు నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన మీద ఉన్న అభిమానం మాత్రం చెప్పు చెదరకుండా ఇప్పటికి కూడా అదే విధంగా నిలిచిపోయింది. ఈ కార్యక్రమం మనందరం చూసిన తర్వాత అర్థమవుతుంది. మన మధ్య లేకపోయినా ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే ఇవాళ కూడా దామచర్లగా. అంతేకాకుండా మన గ్రామంలో తన కృషితోటి వ్యవసాయ రంగంతో వ్యాపార రంగాన్ని ఇక్కడికి వచ్చేస్తున్న దామచర్ల ఆంజనేయులు గారి అభిమానులందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను కాలాతీతం అయినా కూడా మీరు పెద్ద వర్ధంతి కార్యక్రమానికి ఇంత ఓపికగా ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా. సత్యాన్ని చూసినా వీళ్ళందరూ చూసినా తర్వాత కూడా నేను కానీ సత్య కానీ మేము కుటుంబంలో ఎన్ని ఎలక్షన్ వస్తుంది అనగానే ఎంత ఖర్చు అవుతుందో, 2 నియోజకవర్గాలకి ఏ విధంగా అవుతుందో అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఎక్కడా కూడా ఒక చెడ్డ పేరు, ఒక కుటుంబంలో ఒక అవినీతి జరిగిందనో లేకపోతే ఇంకో విధంగా దీనికి పాల్పడ్డారనో ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కూడా అదేవిధంగా సత్య కానీ ఎక్కడా కూడా మేము మచ్చ లేకుండా మా పనులు కూడా మేము చేసుకుంటా 10 మందిని కలుపుకుంటా 2 నియోజకవర్గాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు పరిస్థితులు మేము తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈరోజు ప్రజలు కూడా ఏ విధంగా ఉన్నారు, ఈరోజు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనందరం కూడా ఆలోచించు.